ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో నుండి శశిరేఖ సాంగ్ విన్నాను. అండ్ అవును, అందరూ అన్నట్లే దిస్ ఈస్ అబ్సల్యూట్ ప్రీ వెడ్డింగ్ ఓల్డ్ కపుల్ ఫోటోషూట్. సినిమా పేరు మన శంకర్ వరప్రసాద్ గారు, అది నేను అర్థం చేసుకోగలను. బట్ ఇక్కడ రిలీజ్ అయిన 2 సాంగ్స్లో మిస్ అయింది ఎవరయ్యా అంటే చిరంజీవి. ఏ చిరంజీవి? డ్యాన్స్ బాగా వేస్తాడని చెప్పే చిరంజీవి కాదు, ఓన్లీ వేళ్లతో లెక్క పెట్టుకోగలిగే సినిమాల్లోనే నట విశ్వరూపం చూపించిన చిరంజీవి. నాకు అర్థమైపోయింది ఆయన రాడు, కనపడ్డం. స్టార్ హీరోస్ అండ్ స్టార్ డైరెక్టర్స్ ఒక బబుల్లో బతుకుతారు. ఎలాంటి బబుల్ అంటే వాళ్ళదేరు వేరే సినిమా తర్వాత అంట చాలా మంది వింటేజ్ చిరంజీవిని, అల్లుడా మజాగా గరాణా మొగుడు చిరంజీవిని చూపించావయ్యా అని చెప్పి అన్నారంట. సో అఫ్ కోర్స్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావుపూడి ఏం చేస్తారు, అలాంటి చేయడానికే ట్రై చేస్తారు. ఈయన ప్యారలల్ యాక్టర్స్ మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ గారిని తీసుకోండి. ఇప్పుడు వాళ్ళతో కంపారిజన్ అవసరం అంటే ఓరి బాబు వాళ్ళకున్న యాక్టింగ్ టాలెంట్ ఎంతో కొంత ఉంది, అది చూపించలేదనే కదా మన బాధ. నాకే అర్థమైపోయింది ఈయన వింటేజ్ చిరంజీవి అనే జైల్లోనే ఉంటాడు. అండ్ యాక్సెప్ట్ చేయాల్సిన సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాకు కూడా 300 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా రావచ్చు.